దైవ సేవకులు బ్రదర్ జోసెఫ్ తంబి గారి సువార్త పరిచర్య. జోసెఫ్ తంబి గారు అనుసరించిన సువార్త జీవితం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పాదయాత్ర చేస్తూ గ్రామాలను సందర్శిస్తూ సువార్త పరిచర్యను కొనసాగించటం. నేడు అత్యంత సౌకర్యాలు, వేగాన్ని కోరుకునే మన సమాజానికి ఒక ప్రాథమిక శక్తివంతమైన సవాలు. నేటి సమాజం ఏ పనినైనా అత్యంత సౌకర్యవంతంగా తక్కువ శ్రమతో పూర్తి చేయాలని చూస్తుంది. నిరంతర ప్రయాణాలు, కష్టాలు, అభద్రత అంటే భయపడుతుంది. తంబి గారు ఎండ, వర్షం, ప్రయాణ కష్టం అని చూడకుండా నిరంతరం గ్రామాల మధ్య నడుస్తూ ఉండటానికి సరైన ఏర్పాట్లు లేకపోయినను దైవ పిలుపుకు కట్టుబడి జీవించారు. ఈ నిరంతర కష్టంతో కూడిన త్యాగపూరిత సంచార జీవనం వ్యక్తిగత సౌకర్యాలను, విశ్రాంతిని మాత్రమే కోరుకునే మన వైఖరికి సవాలుగా ఉంది. విలువైన ఆశయాన్ని సాధించటానికి మనం ఎంత త్యాగానికి సిద్ధంగా ఉన్నామని ఆయన జీవితం మనలను ప్రశ్నిస్తుంది. నేటి సామాజిక, మతపరమైన పరిచర్యలు సులభంగా చేరుకోగలిగే పట్టణాలు, నగరాలు, రవాణా సౌకర్యాలు ఉన్న కేంద్రీకృత ప్రదేశాలపై దృష్టి సారిస్తున్నాయి. తంబి గారు మాత్రం మారుమూల గ్రామాలను, పట్టణ కేంద్రాల నుండి విస్మరించబడిన ప్రజలను తన పరిచర్య యొక్క ముఖ్య కేంద్రంగా ఎంచుకున్నారు. నిజమైన సేవ అనేది కేవలం ఉన్నత వర్గాలతో లేదా కేంద్రాలకు పరిమితం కాదని, అత్యంత అవసరంలో ఉన్న, అట్టడుగున ఉన్న ప్రజల వద్దకే వెళ్ళాలని హెచ్చరిస్తుంది. అసలైన స్వార్థకు స్థల పరిమితులు లేవని తంబి గారి జీవితం నిరూపిస్తుంది. నేడు మన సంబంధాలు, కమ్యూనికేషన్ డిజిటల్ పరికరాలు, సోషల్ మీడియాపై ఆధారపడి ఉన్నాయి. వేగం పెరుగుతున్న లోతైన వ్యక్తిగత సంబంధాలు మాత్రం తగ్గిపోతున్నాయి. స్వార్థ సేవలో తంబి గారు ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తిని ప్రత్యక్షంగా కలిసి వారి కష్టాలను ఆలకించి వారి విశ్వాసాన్ని వ్యక్తిగతంగా ప్రోత్సహించారు. సాంకేతికత అందించే భౌతిక దూరం వెనుక దాక్కుంటున్న మన ధోరణికి తంబి గారి పరిచర్య సవాలు చేస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక ప్రభావం, మానవ బంధం అనేది శ్రమతో కూడిన సాన్నిహిత్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, మన హృదయాన్ని తెరవడానికి ప్రత్యక్ష సాన్నిధ్యం తప్పనిసరి అని గుర్తు చేస్తుంది. తంబి గారి జీవితం దైవ కార్యాన్ని పూర్తి చేయటానికి ఓర్పు, క్రమశిక్షణ, నిలకడ అనేవి అత్యవసరమని, అవి కేవలం వేగం ద్వారా కాక నిదానమైన, నిశ్చయమైన కదలిక ద్వారా లభిస్తాయని నిరూపిస్తుంది. జోసెఫ్ తంబి గారి సువార్త జీవితం నేటి సమాజానికి మన విలువలను, అలవాట్లను, సేవా విధానాన్ని నిరంతరము ప్రశ్నించే ఒక జీవన ఆదర్శం మరియు స్ఫూర్తి.